పవర్ ఎగ్జిబిషన్లో పవర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ కరెంట్ డిపార్ట్మెంట్లో. అసలు పవర్ సప్లై ఎట్లా మొదలై ఎక్కడి వరకు చేరుకుంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆ ఎగ్జిబిషన్లో ప్రతిదీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా విధంగా ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక హైటెన్షన్ లైన్ నుంచి పవర్ ఎట్లా సరఫరా అవుతుంది, ఎట్లా ముందుకు వెళ్తుంది, దాని తర్వాత ఇంటికి చేరుకునే వరకు ఎంత టైం పడుతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈ దీంట్లో ఉపయోగపడేటువంటి వస్తువులు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక పవర్ సప్లైకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకుంటునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి టీజీఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు మనతో ఉన్నారు. శివపార్వతి మేడం ఉంది, సూపరింటెండెంట్. దీనికి సంబంధించి అసలు ఎట్లా సప్లై అవుతుంది, ఏంటి ఎగ్జిబిషన్ ఎట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి మేడంతో మాట్లాడదాం. మేడం, ఫస్ట్గా చాలా ఎప్పుడు లేనిది పవర్ సప్లైకి సంబంధించి పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది మేడం ఇది? మాకు చాలా బాగుందండి. నా పేరు శివపార్వతి, నేను ఎస్సీ టీజీఎస్పీడీసీఎల్. నేను ఆల్మోస్ట్ 35 years కంప్లీట్ అవుతుంది మా సర్వీస్. సో ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి మేము పవర్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేసేది. ఎందుకు అంటే అందరికీ ఓన్లీ సప్లై పోయినప్పుడే మేము గుర్తుకొస్తున్నాము. కానీ మా కంపెనీలో ఏమి జరుగుతున్నాయి అంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు మేము జాయిన్ అయింది 91, ఇప్పుడు ఉన్నది 2026. సో ఇంత పీరియడ్లో వాట్ ఈస్ ద ట్రాన్సిషన్? ఇప్పుడు మీకు తెలుసు ఎట్లా అయితే పేజర్స్ నుంచి మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వరకు వచ్చాము, సేమ్ అదే విధంగా మా డిపార్ట్మెంట్ కూడా ఐటీలో అంత రెవల్యూషన్ వచ్చింది. అన్నీ కూడా మేము ఇన్ హౌస్ చేస్తున్నాము. అండ్ మేము కన్జ్యూమర్కి ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామో అందరికీ ఒక జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్నది ఒక పవర్ ఎగ్జిబిషన్ అని పెట్టాలని చెప్పి మన గవర్నింగ్ అయిన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మీరు చేసే సర్వీసెస్ పబ్లిక్ అందరికీ తెలవాలి అని చెప్పేసి ఒక గుడ్ ఇంటెన్షన్తో అందరికీ జనరల్ అవేర్నెస్ చెప్పడానికి. ఇప్పుడు అందరికీ కరెంట్ పోయినప్పుడు తెలుస్తుంది, కానీ అది ఎట్లా జనరేట్ అవుతుంది, ఎట్లా ట్రాన్స్మిషన్ అవుతుంది, మీ ఇంటి దగ్గరికి ఎట్లా వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కంపల్సరీ ఒక పంచభూతాలు అనేది అవి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఆరోది ఇది. సో అది మనం కరెంటు లేకుండా బతకలేము కంపల్సరీ. ఆ కరెంటు పోగానే మేము గుర్తుకొస్తాం. సో మేము దాని వెనకాల ఎంత కష్టపడుతున్నాము అన్నది అందరికీ కూడా తెలవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ అనేది మీకు రోజు ఇవన్నీ కనిపిస్తుంటాయి. రోజు వెళ్తున్నప్పుడు మా పోల్స్ కనిపిస్తాయి, మా ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది, కానీ అవి ఏంటి, ఎందుకు వాడతాము అన్నది ఎవరికీ తెలియదు. సో ఓన్లీ అవి ఉన్నాయనే తెలుస్తుంది. సో ఆ అవేర్నెస్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ అనుకోవాలి. ఈవెన్ మా కంపెనీలో కూడా చాలామందికి ఇవన్నీ తెలివి అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి. అట్లానే ఎవరైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ 3rd year, మేము చెప్పాలంటే మేము కూడా ఫైనల్ ఇయర్ అయిపోయాక మాకు తెలియదు, మేము కంపెనీలోకి వచ్చినప్పుడే మేము చూసాం. సో కాబట్టి ఏంటంటే మాలాగా కాకుండా మాకంటే బాగా ఇంకా ఇన్ఫర్మేటివ్గా తెలుసుకోవాలని చెప్పేసి మేము ఇది ఒకటి అంటే ఆర్గనైజ్ చేసాం మంచి ఉద్దేశంతో. సో అందరికీ తెలవాలి, ఈవెన్ మా కంపెనీ వాళ్ళకు కూడా తెలవాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే పెట్టారు కదా, ఇవన్నీ ఎట్లా ఏ విధంగా ఉపయోగపడతాయి పవర్ సప్లైలో ఎట్లా ఒకసారి చెప్తారు? సో మీ అందరికీ తెలుసు మనకి పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది అన్నది. ఒకటి హైడల్ జనరేషన్, ఒకటేమో మనకి థర్మల్ జనరేషన్ ఉంది, సోలార్ ఉన్నది, ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ అవన్నీను, ఇంకా మనకి థర్మల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నార్మల్గా. కానీ అవన్నీ స్టెప్ డౌన్ అవ్వకుంటూ వస్తున్నాయి డిఫరెంట్ వోల్టేజెస్లో. సో 440, తర్వాత 220 kVA, దాని తర్వాత మాది 122 kV. మా డిస్కామ్ పరిధి 33 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 33 నుంచి మనకి 11 kVకి అవుతుంది. సో అన్ని సబ్స్టేషన్స్ 33/11 kV ఉంటుంది. పీటీఆర్ మేము ఇక్కడ పెట్టలేము. మీరు ఏదైతే ఒక సబ్స్టేషన్ చూసుంటారు మీరు, అక్కడ పెట్టే ట్రాన్స్ఫార్మర్ని పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇప్పుడు మేము హయ్యెస్ట్ కెపాసిటీ మేము ఇన్స్టాల్ చేస్తుంది ఇప్పుడు 16 MVA. అంటే ఆ లోడ్ దాన్ని బట్టి అంటే మీకు మేము లోడ్ క్యాటర్ చేయాలి. ఇప్పుడు రోజు మీ కన్జంప్షన్ పెరుగుతున్నప్పుడు మా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా మేము పెంచుకోవాలి. లోడ్ అంటే నథింగ్ బట్ మీరు ఎప్పుడైనా అప్లయన్సెస్ వేసినప్పుడు కరెంట్ ఎంత వాడకం ఉంటుందో దాన్ని లోడ్ అంటాం మనం. సో ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని మేము ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తాం. సో ఎక్కడైతే 33 నుంచి 11 kVకి వస్తుంది, 11 kV నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మీరు చూసేదంతా డిఫరెంట్ కెపాసిటీ అమ్మ. ఇప్పుడు మేము యాక్చువల్గా మా హైయెస్ట్ కెపాసిటీ 500 kVA ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో లేదు కానీ బయట ఉంటుంది మీకు మొబైల్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మీకు వచ్చేది నెక్స్ట్ వచ్చేసి మీకు 315 kVA ఉంటుంది. తర్వాత ఇది 160 kVA అండ్ 100 kVA. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. దీనిలో 3 phase ఉంటుంది, సింగిల్ ఫేస్ ఉంటుంది. సింగిల్ ఫేస్ అనేది మనం అగ్రికల్చర్లో వాడతాము ఎక్కువ, ఎందుకంటే అక్కడ మనం ఇచ్చేది అగ్రికల్చర్ వాళ్ళకి కాబట్టి ఆ ఓన్లీ సింగిల్ ఫేస్ మీద నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఇంటికి కావాలంటే మటుకు అక్కడ 3 phase ఇస్తాం. సో జనరల్గా ఏంటంటే చిన్న వాడకం ఉన్న వాళ్ళకి చిన్న ట్రాన్స్ఫార్మర్స్ ఇస్తాం.
పెద్ద వాడకం ఉన్న వాళ్ళకి పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఇస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే 11 kV వోల్టేజ్ నుంచి. సో ఇక్కడ స్టెప్ డౌన్ అవుతుంది. స్టెప్ డౌన్ అయినప్పుడు మీకు దేనిలో వస్తుంది, 440 వోల్ట్స్లోకి వస్తుంది. సో అది 3 ఫేజ్ కరెంట్. మీకు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మీరు 3 ఫేజ్ సర్వీస్ తీసుకుంటారు, సింగిల్ ఫేజ్ సర్వీస్ తీసుకుంటారు. సో వోల్టేజ్ని బట్టి మనం ఏం చేస్తాము, లోడ్ని బట్టి 3 ఫేజ్ తీసుకుంటాము, సింగిల్ ఫేజ్ తీసుకుంటాం. సో ఇది ఎండ్ మీరు చూస్తారు, మీ ఇంటి దగ్గర చూసేది ఇదే ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో మేమేం చేసామంటే ఈ ట్రాన్స్ఫార్మరే కాకుండా ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమున్నది, సో అవన్నీ మాకు యాక్చువల్గా మేము ఇన్హౌసే మాకు రిపేరింగ్ ఉంటుంది. సో అందుకనే ఆ రిపేరింగ్లో మీకు చూపించాం. అంటే హెచ్వి వైండింగ్ ఉంటుంది, ఎల్వి వైండింగ్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎనాటమీ. ఎట్లా అయితే మన మెడికల్ దాంట్లో ఉంటుందో మా దాంట్లో కూడా ఒక ఎనాటమీ. తర్వాత మేము అంటే పీటీస్ అనేసి వాడతాం, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. తర్వాత సిటీస్ అంటాం, కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఎక్కడైతే హై కరెంట్ ఉంటుందో దాన్ని మినిమల్ చేసి, ఎందుకంటే మేము మీటరింగ్ చేయాలి. సో అంత కరెంటుతో మనం మీటర్ చేయలేం, కాబట్టి సిటీ విల్ రెడ్యూస్ దట్ వన్. సో పీటీ కూడా అంతే. ఇప్పుడు హై వోల్టేజ్ ఉంటుంది కదమ్మా, ఆ హై వోల్టేజ్లో మేము రికార్డ్ చేయలేము మీటర్. సో అందుకని ఇది తగ్గించిన తర్వాత మేము పవర్ ట్రాన్స్ఫార్మర్ అదే పీటీ వాడతాం, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. దాని తర్వాత మీటరింగ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసిందంతా ఇవేనమ్మా మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏబీ స్విచెస్, ముందుకెళ్తే చూపిస్తాను మీకు. ఏబీ స్విచెస్ అని అంటారు, ఎయిర్ బ్రేక్ స్విచెస్. సో ఎప్పుడైనా సరే మేము ట్రాన్స్ఫార్మర్ కనుక ఆపరేట్ చేయాలి అంటే అది లైవ్లో ఉంటుంది. సో లైవ్లో ఉన్నప్పుడు మేము ఆపరేట్ చేయలేము. సో కంపల్సరీ మాకు ఒక పద్ధతి ఉంటుంది దానికి. లైన్ క్లియర్ తీసుకోవాలి, అప్రూవల్ తీసుకోవాలి. తీసుకున్నాక ఆ లైన్ క్లియర్ ఓకే అన్నప్పుడు మేము ఏబీ స్విచ్ ఓపెన్ చేస్తాం. సో దెర్ ఈజ్ ఎ కోఆర్డినేషన్ బిట్వీన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు యాప్స్ అవన్నీ సార్ క్రియేట్ చేస్తున్నారు. సో దాంట్లో ఇంకా మాకు అన్ని యాప్స్ మీదే ఉంటాయమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ దర్. సో ఏబీ స్విచ్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు దీనిలో సప్లై ఉంటుంది. సో దెన్ విల్ టేక్ ద సేఫ్టీ ఇన్స్ట్రక్షన్. సో అర్త్ రాడ్ వాడతాము, నెసరీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మా లైన్ మ్యాన్ వాళ్ళకి ఇస్తాం. అది ఎన్షూర్ చేసుకున్నాక ఓపెన్ చేసిన తర్వాత మనం ఫ్యూజ్ వైర్ వేస్తాం. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పవర్ ఎగ్జిబిషన్ అనేది పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపరంగా ఉంటుంది. గతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్ ఫీల్డ్ వచ్చే వరకు కూడా ఎట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది, ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఎవరికి క్లారిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలతో పాటుగా ఇప్పుడు చదివేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఈ ఎగ్జిబిషన్ అటెండ్ అయితే అన్ని విషయాలు అర్థమయ్యేలా విధంగా పవర్ సప్లై నుంచి పవర్ జనరేషన్ వరకు, అదేవిధంగా సప్లై వరకు ఎట్లా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామనేది అధికారులు చెప్తున్నారు. సో సింగిల్ ఫేజ్ కావచ్చు, 3 ఫేజ్ కావచ్చు, చిన్న ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ట్రాన్స్ఫార్మర్లు, హై టెన్షన్ లైన్, ఆ ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండేటువంటి ఎక్విప్మెంటు ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎగ్జిబిట్ చేసి విద్యార్థులకు, ముఖ్యంగా కన్జ్యూమర్కి అర్థమయ్యేలా, అంటే ఒక పవర్ సప్లై అంటే ఒక అధికారికి ఫోన్ చేసి పవర్ పోయింది రావట్లేదు అని అడగడమే కాదు, దాని వెనకాల ఉండే పవర్ సప్లై వెనకాల ఉండేటువంటి కష్టాన్ని అంతా కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా, ముఖ్యంగా భావితరాలకు అర్థమయ్యేలాగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామనేది అధికారులు మనతో చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.